హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే జొన్న రొట్టెలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఈ వాటర్ బాగా మరగాలి. ఈ వాటర్ మరిగేంతలోపు మనం మరొక గిన్నెని తీసుకుందాము. అందులో 2 గ్లాసుల జొన్న పిండిని తీసుకుందామండి. ఈ విధంగా 2 గ్లాసుల జొన్న పిండిని మనం తీసుకుందాము. ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము. ఈ విధంగా పిండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ మరిగాయో లేదో చూద్దామండి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఈ వాటర్ని మనం పిండిలోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకుందామండి. ఇలా స్లోగా పిండి మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుందాము. అందులో కొంత పిండిని తీసుకొని దాన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. చాలా మెత్తగా కలుపుకోవాలండి. అప్పుడే జొన్న రొట్టె అనేది చాలా ఈజీగా అవుతుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఒక రొట్టెకి తగినంత పిండిని తీసుకుందాము. ఏ సైజులో కావాలనుకుంటే అంత పిండిని మనం తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక కవర్ తీసుకుందామండి. కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఇప్పుడు తీసుకున్న పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకుందామండి. తర్వాత కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవాలండి. చేత్తో కూడా చేసుకోవచ్చు. మీకు కనుక చేత్తో కష్టంగా అనిపిస్తే చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా జొన్న రొట్టెని చేసుకోవచ్చు. చూసారు కదా, రొట్టె చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చివర్లో కొంచెం ఎగుడు దిగుడు ఉంటే దాన్ని కవర్తో ఈ విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రొట్టెని మనం పెనం మీదకి వేసుకుందాము. ఈ రొట్టె వేసుకోవడానికి పెనం బాగా వేడిగా ఉండాలండి. ఈ విధంగా బాగా వేడెక్కాక ఈ రొట్టెని మనం పెనం మీదకి వేసుకుందామండి. ఈ విధంగా వేసుకుందామండి. ఆ తర్వాత ఒకవైపు కాలాక మరొక వైపు తిప్పుకుందాము. ఈ విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకొని దీన్ని తీసేసుకుందామండి. ఇప్పుడు మరొక రొట్టెని వేసుకుందాము. ఈ రొట్టె అయ్యేలోపు నేను చేత్తో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, చేత్తో ఈ విధంగా చేసుకోవాలండి. మీకు పిండి అనేది చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ లేదంటే వాటర్ అప్లై చేసుకుంటూ రొట్టె అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ రొట్టెని మీకు చేత్తో వేయడం రాకపోతే ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని రొట్టె మీద ఇలా పెట్టి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని స్లోగా కవర్ తీసేసుకొని దీన్ని పెనం మీదకి ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, చాలా మెత్తటి హెల్దీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా మీరు జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.